హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మేము అరకైతే వెళ్తున్నామండి డే ట్రిప్కి. ఈ అరకు డే ట్రిప్లో మేము ఏమేమి కవర్ చేసాము అవన్నీ నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. మేము మా ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 5:00కే స్టార్ట్ అయ్యామండి. అరకు బయలుదేరాము. మార్నింగే పొద్దున్నే వ్యాలీ వ్యూ అది చూడడానికి బాగుంటుందని మార్నింగే బయలుదేరిపోయామండి. 5:00కే మా డ్రైవ్ అనేది స్టార్ట్ చేసేసాము. అసలు చూసారా, పొగ మంచు ఉండి చాలా బాగుందండి డ్రైవ్ అనేది. చాలా చల్లగా అనిపించింది బయట కూడా. వైజాగ్ టు అరకు 2 రూట్స్ ప్రకారం వెళ్ళొచ్చండి. ఒకటి పెందుర్తి, ఎస్కోట మీదుగా వెళ్ళొచ్చు. అది సింగిల్ రూటు. అరౌండ్ 116 కిలోమీటర్స్ అయితే వస్తుంది. డ్రైవ్ అయితే 3 అవర్స్ పడుతుందండి. వయా విజయనగరం అండ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే రూట్ మీదుగా వెళ్ళొచ్చండి. అలా వెళ్తే మనకు ఒక 25 కిలోమీటర్స్ ఎగస్ట్రా పడుతుంది గానీ, డ్రైవ్ అనేది చాలా బావుంటుందండి. అది ఎన్‌హెచ్ 516 అండి. చాలా బావుంది రూట్ అయితే. చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ ఇది డబల్ వే అండి. సో, మనకి డ్రైవింగ్‌కి చాలా కంఫర్ట్‌గా అయితే ఉంది. మేము సన్‌రైజ్‌కి ముందే ఘాట్ స్టార్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో మార్నింగే అయితే బయలుదేరిపోయాము. సో, మేము అనుకున్నట్టుగానే వెదర్ కూడా కోఆపరేట్ చేయడంతో మేము మార్నింగ్ 6:30 ఆ టైంకి ఘాట్‌కి చేరిపోయేసరికి మాకైతే అప్పుడే సన్‌రైజ్ అయితే అవుతుందండి. వెదర్ అయితే చాలా బావుంది ఆ రోజు. డే ట్రిప్‌లో మనము డే అంతా కార్‌లోనే ఉంటామని గానీ, మనము రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. అసల వెదర్ అది ఎంత బావుందంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. ఘాట్ అది చాలా గ్రీనరీగా ఉండి, లుక్ అయితే చాలా బావుంది. చల్లగా ఉండి మార్నింగే అసల చాలా అనిపించింది నాకైతే. ఘాట్ రోడ్ స్టార్టింగ్‌లోనే జింగిల్ బెల్స్ అని ఒక రిసార్ట్ వస్తుందండి. అక్కడ మనకి ట్రైన్ కేవ్స్‌లోంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది. బట్ దానికైతే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ మేమైతే అనంతగిరి వాటర్ ఫాల్స్‌కైతే వెళ్ళామండి. అనంతగిరిలో తాటిగూడ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. ఆ తాటిగూడ వాటర్ ఫాల్స్‌కైతే వెళ్ళాము. తాటిగూడ వాటర్ ఫాల్ అనేది అనంతగిరి నుంచి లోపలికైతే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇది రోడ్ అది చాలా నేరోగా ఉంటుంది. బట్ అక్కడ వ్యూ అయితే చాలా బావుంటుందండి. ఇదిగోండి, ఇదే తాటిగూడ వాటర్ ఫాల్‌కి మనం వెళ్ళే దగ్గర ఉండే వ్యూ. వ్యూ అయితే చూడడానికి చాలా బావుంటుంది. అదిగో దూరం నుంచి వాటర్ ఫాల్ కూడా మనకి కనిపిస్తుందండి. ఇక్కడ కార్ పార్కింగ్‌కి అరౌండ్ 30 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇదిగోండి, ఇది డిసెంబర్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో కొద్దిగా తక్కువగానే ఉందండి. యాక్చువల్లీ రైనీ సీజన్‌లో వాటర్ ఫాల్ అనేది చూడడానికి చాలా బావుంటుంది. ఇప్పుడు కూడా ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందండి. చాలా ఎత్తు నుంచి వాటర్ ఫాల్ అనేది పడతది. సో, మనము చూడ్డానికైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. ఇది మనకి చూడ్డానికి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడతదండి. ఎక్కువ టైం అయితే పట్టదు. మనం ఇక్కడ ఒక 30-40 స్టెప్స్ అయితే దిగిన తర్వాత మనం వాటర్ ఫాల్ అయితే చూడాలండి. ఇక్కడ డ్రెస్ చేంజింగ్‌కి వాటికి రూమ్స్ అవి ఉన్నాయి. సో, ఎవరైనా ఇక్కడ స్నానం చేసి డ్రెస్ చేంజింగ్ అది చేసుకోవాలంటే అవైలబిలిటీ అయితే ఉందండి. ఇదిగోండి, నేను స్టెప్స్ అని చెప్పాను కదా! ఇలా ఉంటాయండి స్టెప్స్. కొద్దిగా స్టీప్‌గా ఉంటాయి స్టెప్స్ అంతే. సో, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి కొద్దిగా కష్టం గానీ మిగతా వాళ్ళైతే ఎక్కేయగలరండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్‌కైతే వెళ్ళామండి. ఇదిగోండి, మనకి అరకు వెళ్ళే దారిలోనే మనం అన్నీ చూసుకుంటూ అరకు అయితే వెళ్ళాలి. ఇదిగోండి, ఇక్కడ అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే కాఫీ అది తాగొచ్చు. బట్ మేమైతే అక్కడేమీ తాగలేదు. డైరెక్ట్‌గా గాలికొండ వ్యూ పాయింట్‌కైతే వెళ్ళిపోయాము. గాలికొండ వ్యూ పాయింట్ మార్నింగే చాలా బావుంటుందండి. సన్‌రైజ్ అంతాను చూడ్డానికి. చూసారా, యాక్చువల్లీ మనకి చూడ్డానికైతే వ్యూ ఎంత బావుందో అసలు. ఇక్కడ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర కార్లవి ఉదయాన్నే అరౌండ్ 7:15-7:30కే ఇన్ని కార్లయితే వచ్చేసాయండి. ఇదిగోండి, వ్యూ పాయింట్ నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. మార్నింగే మనము స్టార్ట్ అయిపోతే అన్నీ మార్నింగే చూస్తూ ఉంటే అసలు ఎక్కువ మంది క్రౌడ్ ఉండరండి. మనమే ఉన్నట్టుగా ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ కొన్ని ఫోటోసు, వీడియోసు అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకైతే కొన్ని ఆయిల్స్, కాఫీ అండ్ టీ అవన్నీ అమ్ముతున్నారండి, పౌడర్స్. అక్కడ మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అక్కడ నేనైతే ఒక కాఫీ పౌడర్ కొనుక్కున్నాను. అది అరోమా అయితే చాలా బావుంది. కాఫీ కూడా చాలా బావుంటుందండి ఈ అరకు కాఫీ అనేది. నెక్స్ట్
వుడెన్ బ్రిడ్జ్‌కైతే వెళ్ళామండి. వుడెన్ బ్రిడ్జ్ చాలా రష్‌గా ఉంది. సో, మేమైతే వుడెన్ బ్రిడ్జ్ నెక్స్ట్ చూద్దామని అది స్కిప్ చేసేసాము. నెక్స్ట్ మేము కటికా వాటర్ ఫాల్‌కైతే వెళ్ళామండి. కటికా వాటర్ ఫాల్ మనం అరౌండ్ బుర్రా కేవ్స్ నుంచి వెళ్ళొచ్చు అండ్ శుంకర్మెట్ నుంచి వెళ్ళొచ్చండి. బుర్రా కేవ్స్ నుంచి వెళ్తే అక్కడ ట్రక్స్ ద్వారా వెళ్ళి కొంతసేపు మనం ట్రెక్కింగ్ చేయాలండి. సుంకరమెట్ట రూట్ నుంచి వెళ్తే మనకి అరౌండ్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. కారు అవి వెళ్ళడానికి రూట్ అయితే కొత్తగా వేశారు. బానే ఉంది డ్రైవ్ అదీను. సింగిల్ రూటు. అదైతే 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ నడక్కర్లేదండి. మనము ఒక 10-15 మినిట్స్ నడిస్తే సరిపోతుంది కార్ పార్క్ చేసిన తర్వాత. ఇదిగోండి బుర్రా కేవ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటువైపు నుంచి వస్తారండి. సుంకర్మెట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటువైపు నుంచి వస్తారు. అది మిడిల్ పాయింట్. ఇదేనండి కటికా వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే రూట్ అండి. ఇక్కడ ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే పైకైతే స్టెప్స్ ఉంటాయి. అరౌండ్ 200 స్టెప్స్ అయితే ఉంటాయండి. మనము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి మనకు వాటర్ ఫాల్ అయితే కొద్దిగా దూరం నుంచి కనిపిస్తుందండి. బట్ ఇంకా కొద్దిగా మనం స్టెప్స్ ఎక్కి నడుచుకొని వెళ్తే మనకు వాటర్ ఫాల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కొద్దిగా నడవడానికి కష్టంగానే ఉంటదండి. కానీ అలా నెమ్మదిగా నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తే మనకైతే అక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనేది చూడొచ్చండి. ఇదిగోండి వాటర్ ఫాల్ ఎలా ఉందో చూడండి. చాలా ఎత్తు నుంచి స్ట్రీమ్ అయితే పడతదండి. చాలామంది అయితే ఇక్కడ స్నానాలు అవి చేస్తూ ఉంటారు. బట్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. ఈ కటికా వాటర్ ఫాల్‌ని మనం చూడాలి అనుకుంటే బెస్ట్ టైం 1:00 లోపు అయితే మనకి కటికా వాటర్ ఫాల్ అనేది చూడడానికి చాలా బావుంటుందండి. క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్‌గా లోపలికి వెళ్ళిపోవచ్చు స్నానం చేయాలనుకుంటే ఏముండదు. వాటర్ ఫాల్ సౌండ్ అయితే మీరు చూస్తారని అక్కడైతే నేనైతే సౌండ్ అలాగే వదిలేసానండి. చాలా హోరిన సౌండ్ అయితే వచ్చేస్తదండి. అది కింద నుంచి మనం అలా పైకి వెళ్ళొచ్చు. లేకపోతే పైనుంచి అలా కిందకి చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ పైన పడేవి మళ్ళీ కిందకి అలా 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 స్టెప్స్‌లా వస్తూ ఉంటాయండి. ఇవి కూడా చూసుకుంటూ కొద్దిగా దిగిపోతే మనకి ఈజీగా అనిపిస్తది. ఎక్కేటప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తదండి మెట్లు. మనకి దిగేటప్పుడు ఏమో అంత అనిపించదు. బట్ కటికా వాటర్ ఫాల్ మాత్రం చాలా వర్త్ ఇట్ అండి. చూడడానికి చాలా బావుంటుంది. ఇది డిసెంబర్ వల్ల కొద్దిగా స్ట్రీమ్ అయితే తగ్గిందండి. బట్ రైనీ సీజన్‌లో అయితే కటికా వాటర్ ఫాల్ అయితే చూడడానికి చాలా బావుంటుందండి. చాలా ఎత్తు నుంచి వాటర్ అయితే వస్తుంది. సో, చాలామంది అయితే ఇక్కడైతే స్నానాలు చేస్తున్నారు. బట్ మనకి డ్రెస్ చేంజింగ్‌కి వాటికి రూమ్స్ అవి లేవండి. సో, లేడీస్ అయితే ఇక్కడైతే కాళ్ళు వరకే తడుపుకుంటున్నారు. జెంట్స్ అయితే కొద్దిగా అయితే స్నానాలు అవి చేస్తున్నారు. ఓవరాల్‌గా కటికా వాటర్ ఫాల్ అనేది లుక్ అయితే చూడడానికి చాలా బావుంది. నెక్స్ట్ మేము అక్కడైతే ఇగోండి దుంపలైతే తిన్నాము. ఇన్‌స్టంట్ ఎనర్జీ గురించి. దుంపలైతే చాలా బాగున్నాయండి టేస్ట్. ఆవిరి మీద ఉడకబెట్టారేమో దుంపలు చాలా టేస్ట్ అనిపించాయి. నెక్స్ట్ మేము చికెన్ కూడా తీసుకున్నామండి. చికెన్ కబాబ్స్. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నేను కటికా వాటర్ ఫాల్ గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే తీశానండి. అది నా యూట్యూబ్ ఛానల్‌లో పెడతాను. ఒకసారి కావాలనుకుంటే ఫుల్‌గా చెక్‌ఔట్ చేయండి. డే ట్రిప్‌లో మనం ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదండి. మనం ఏ ఏ వ్యూ పాయింట్స్ కవర్ చేయాలనుకున్నామో అన్నీ ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటూ దాని ప్రకారం టైం అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే టైం కేటాయించుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడైతే మేము అరకు వ్యాలీకి అయితే బయలుదేరాము. ఇదిగోండి అరకు వ్యాలీ రోడ్ అయితే చాలా బాగుందండి. చాలా హైవేలా వేశారు. చాలా బాగుంది. డ్రైవ్ కూడా చాలా బాగా అనిపించింది. మేము అరకు వ్యాలీ వెళ్తున్నప్పుడు మాకు మధ్యలో అరకు అడ్వెంచర్స్ పార్క్ అని ఒకటి కనిపించిందండి. మా పిల్లలైతే టీనేజర్స్ కాబట్టి అరకు అడ్వెంచర్స్ పార్క్స్‌కి వెళ్దాము అన్నారు. సో, మేమైతే అరకు వ్యాలీ వెళ్ళే ముందే అరకు అడ్వెంచర్ పార్క్ ముందు నుంటే అక్కడ స్టాప్ అయితే ఇచ్చామండి. ఇక్కడ చాలా
అడ్వెంచర్స్ గేమ్స్ అవి ఉన్నాయండి. మా పిల్లలైతే కొన్నైతే ఆడారు. మీకు కూడా అదైతే చూపిస్తాను. దీని గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్‌లో చేసి పెడతాను. కావాలనుకుంటే చెక్‌ఔట్ చేయండి. దేని ప్రైస్ ఎంత అవన్నీ డీటెయిల్స్ అన్నీ రాశానండి. అందులో అన్నీ మెన్షన్ చేస్తాను. ఎలా ఉంటాయి, ఏంటి అన్నీ కూడా దాంట్లో అయితే మెన్షన్ చేశాను కంప్లీట్‌గా. ఒకసారి చెక్ చేయండి. ఇది గో కార్టింగ్ అండి. ఇక్కడ మా అబ్బాయి అయితే గో కార్టింగ్ చేశాడు. నెక్స్ట్ ఇది జెయింట్ స్వింగ్ అంటండి. అసల చూడ్డానికే నాకైతే చాలా భయమేసింది. వద్దు అన్నాను మా పిల్లల్ని. బట్ మా పిల్లలిద్దరూ అయితే వెళ్ళారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత మా హస్బెండు, నేను వెళ్దాం అనుకున్నాను అండి. బట్ నాకైతే చాలా భయమేసింది ఆ స్వింగ్ అది చూసి. అందుకనే నెక్స్ట్ అయితే మేమైతే వెళ్ళలేదు. మా పిల్లలిద్దరూ అయితే వెళ్ళారు. దీని పక్కనే రైల్వే ట్రాక్ అనేది ఉంటుందండి. ఈ అడ్వెంచర్స్ పార్క్ పక్కనే. సో, అప్పుడే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇదిగోండి ఆ పైనుంచి మనమైతే వ్యూ అయితే చూడొచ్చు. నేనైతే అక్కడ పైనైతే నిల్చున్నాను. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు పిల్లలకి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారటండి ఈ స్వింగ్ అనేది కూడా. నాకైతే కొద్దిగా భయమే అనిపించింది. బట్ ఇది చాలా సేఫ్ మేడం, అన్నీ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము అన్నారు. ఇదిగోండి స్టార్ట్ చేశారు చూసారా? అసలు ఎంత పైకండి, అసలు చాలా పైకెళ్ళిందండి. అక్కడైతే ఒక 2 మినిట్స్ స్టాప్ చేశారు. ఇదిగోండి పిల్లల అరుపులండి. అసలు యాక్చువల్‌గా అదిగో ఒక్కసారే వదిలేశారండి. బట్ ఇలా 2, 3 టైమ్స్ చేస్తే బావుండు అనిపించేది. బట్ ఒక్కసారే చేశారు వాళ్ళు. ఆ ఒక్కసారికి కూడా వర్తే అనిపించింది మమ్మీ అన్నారు మా పిల్లలైతే. ఒక్కసారి అలా పైకి వెళ్ళి 2 మినిట్స్ ఉంచిన తర్వాత అలా స్వింగ్ ఎంతసేపు కంటిన్యూ అయితే అంతసేపు అయితే ఉంచారండి. ఒక 10 మినిట్స్ అయితే స్వింగ్ అయితే అయింది. అరౌండ్ 500 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారండి దీనికి. సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ బాగానే వాడారు అనిపించింది నాకైతే. సో, మా పిల్లలైతే ఇలా అడ్వెంచర్స్ పార్క్‌లో అయితే కొంతసేపు అయితే ఎంజాయ్ చేశారు. ఈ అడ్వెంచర్స్ పార్క్‌లో మేము అరౌండ్ ఒక 1 అవర్ వరకు అయితే స్పెండ్ చేశామండి. ఈ అడ్వెంచర్స్ పార్క్‌లో మనకి బాడీ మసాజ్ అన్నీ ఉన్నాయండి. పిల్లలు మన గేమ్స్ ఆడుకుంటూ ఉంటే మనం బాడీ మసాజ్ అవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మేమైతే అరకు ఊర్లోకైతే వచ్చేసామండి మధ్యాహ్నం లంచ్‌కి. మేము అరకులో మోస్ట్లీ అక్షయ ఇన్ అనే హోటల్‌కే వెళ్తామండి. ఇప్పుడు కూడా మేము అక్షయ ఇన్‌కే వచ్చేసామండి. అరౌండ్ 1:30కే వచ్చేసాము. ఇక్కడ ఒక 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఫుడ్ అయితే చాలా బావుంటదండి అక్షయ ఇన్‌లో ఫుడ్డు. ఫుడ్ అయితే టేస్ట్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామండి. లాస్ట్ టైం వరకు చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఊర్లోనే ఉండేది. బట్ ఇప్పుడైతే కొత్తగా దీన్ని పద్మాపురం గార్డెన్స్ పక్కనైతే పెట్టారండి. ఇది కూడా న్యూలీ కన్‌స్ట్రక్టెడ్. టికెట్ అయితే 50 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకున్నారు గానీ లోపల ఇంకా కొత్తగా ఉందండి అంతాన. నేను మా అబ్బాయే వెళ్ళాము. మా హస్బెండ్, మా పాప కారులో అయితే పడుకున్నారు కొంతసేపు. ఇంకా స్టాల్స్ అవి అన్నీ కొత్తగా పెడుతున్నారండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జూట్ బ్యాగ్స్, నెక్స్ట్ లక్క పిడతలు, చెక్కతో చేసిన బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు అవన్నీ స్టాల్స్ అయితే పెడుతున్నారు. స్టాల్స్ కూడా ఫిల్ చేస్తున్నారు. ఇంకా ఫుల్‌గా అయితే స్టార్ట్ అయిపోలేదు. బట్ విజిటర్స్ గురించనే ఎంట్రీ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ లోపలైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే అన్నారు గానీ, చాక్లెట్స్ అయితే మనకి తయారు చేయడం అయితే అక్కడ చూపించలేదండి. ఓన్లీ చాక్లెట్ డిస్‌ప్లేకే పెట్టారు. లాస్ట్ టైం అయితే నేను చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ చాక్లెట్ అనేది ఎలా తయారు చేస్తారో అవన్నీ మన ముందే చేసి చూపించేవారు. బట్ ఇప్పుడైతే అలా ఏం చేయట్లేదండి. ఓన్లీ డిస్‌ప్లేయే పెట్టారు. ఇదిగోండి చుట్టూ గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. ప్లేస్ అది బావుందండి. చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంది. మేము పద్మాపురం గార్డెన్స్‌కి కూడా వెళ్ళలేదండి. నెక్స్ట్ మేమైతే అరకు పైనరీకి అయితే వెళ్ళాము. ఈ అరకు పైనరీ అనేది అరకు నుంచి పాడేరు వెళ్ళే రూట్‌లో ఉంటుందండి. మనం ఏదైనా గూగుల్ మ్యాప్ పెట్టుకొని దాని ప్రకారం వెళ్ళిపోవడమేనండి.
ఇదిగోండి ఇదేనండి అరకు పైనరీ. ఇదిగోండి ఇదే అరకు పైనరీ అండి. ఈ అరకు పైనరీ అనేది చూడ్డానికైతే చాలా బావుంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అవి ఉంటాయండి. అరౌండ్ అరకు పైనరీ అనేది ఈవినింగ్ పూట అయితే చూడ్డానికి లుక్ బావుంటుంది. సన్‌రైజ్ అవుతుంది కాబట్టి ఫోటోస్ అవి కూడా చాలా వస్తాయి వీడియోస్ అవిను. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్సు, పోస్ట్ వెడ్డింగ్ షూట్సు అన్నీ అయితే ఇక్కడైతే తీసుకుంటున్నారు. ఇక్కడైతే టికెట్ అయితే పర్ హెడ్ అయితే 40 రూపీస్ అయితే తీసుకుంటారండి. చిల్డ్రన్‌కి అయితే 20 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. ఇక్కడైతే క్యాఫెటేరియా, ట్రీ డెక్కు, నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి, ఫోటో షూట్స్‌కి క్యాంటీను అవన్నీ ఏవేవి ఉన్నాయో అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి. మనం ఏదైనా డ్రెస్ చేంజింగ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడైతే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవి ఉన్నాయి. చూసారా అరకు పైనరీ ఎంత బావుందంటే పైన్ ట్రీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. వ్యూ అయితే చూడ్డానికి చాలా బావుంది. నేను చెప్పాను కదండీ సన్‌సెట్ అయ్యే టైంలో మనకు అరకు పైనరీకి విజిట్ చేస్తే ఫోటోస్ అవి చాలా వస్తాయి. చాలా గ్లోగా వస్తాయి. మేము వెళ్ళేటప్పుడైతే అక్కడ ఒక షూటింగ్ అయితే అవుతుందండి. ఒక సాంగ్ షూటింగ్ అనుకుంటాను. చాలామంది అయితే ఆర్టిస్టులు వాళ్ళకి సెటప్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. యాక్చువల్లీ ఈ మేడమే హీరోయిన్ అనుకుంటాను. ఈవిడ ఏ సినిమాలో వేశారో కూడా అడిగాము మేము. ఆవిడ చెప్పారు. బట్ నాకైతే అది అంత గుర్తులేదు. వాళ్ళు డైరెక్టర్సు, కెమెరామ్యాన్స్ ఎంతమందున్నారంటే వాళ్ళు అలా ఎక్కడ పడితే అక్కడ సామాన్లన్నీ మోసుకెళ్తూ ఉండడమేనండి. ఈయనే కెమెరామ్యాను. ఆయన మాకైతే హాయ్ అని కూడా చెప్పారు. నెక్స్ట్ మాకైతే శ్రీనివాస్ అవసరాల ఆయన కనిపించారండి. ఆయన మాతో అయితే ఫోటో కూడా దిగారు. ఇదిగోండి ఇక్కడ అడ్వెంచరస్ జోన్ కూడా ఉంది కిడ్స్‌ది. అక్కడైతే పిల్లలకి కావాల్సిన గేమ్స్ అవి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. మనం ఆ పార్క్‌లో కొద్దిగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదైతే దింసా డాన్స్ అండి. ఈ దింసా డాన్స్ అక్కడ పైనరీలో ఈవినింగ్ అంతా వేస్తూ ఉంటారు. మనం వాటిని చూడొచ్చు. మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి చెయ్యొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు కొన్ని ఫోటోస్ కూడా దిగొచ్చండి. బట్ మేమైతే చేయలేదు. నేనిప్పటికొచ్చి అరకు వెళ్ళిన 2, 3 టైమ్స్‌లో చాలా సార్లు దింసా డాన్స్ అయితే చూసానండి. బట్ ఈ టీమ్ మాత్రం దింసా డాన్స్ అయితే చాలా బాగా చేశారు. అసల మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ అయితే చేశారు. చాలా ఫాస్ట్‌గా అయితే డాన్స్ అయితే చేశారండి ఇక్కడ టీమ్ వాళ్ళు. అక్కడ ఫ్రంట్‌న ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక ఆయన ఉన్నారు కదండీ! ఆయనైతే చాలా పర్ఫెక్ట్‌గా డాన్స్ అయితే చేశారు. ఆ టీమ్ అంతటిని ఆయనే మేనేజ్ చేశారు అని అనిపించింది నాకైతే. దింసా డాన్స్ నేనైతే ఒక 15-20 మినిట్స్ అయితే చూసామండి. నెక్స్ట్ పక్కనే ఉన్న క్యాంటీన్‌కి అయితే వెళ్ళాము. ఈ క్యాంటీన్‌లో కాఫీ అయితే చాలా బావుందండి. అక్కడ వాళ్ళైతే మనకి అడుగుతున్నారు, మేడం కాఫీ కొద్దిగా లైట్‌గా చేయాలా? డార్క్‌గా చేయాలా? అని. నేనైతే కొద్దిగా డార్క్‌గా చేయమన్నాను. కాఫీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అసల మన బుర్ర అంతా రిఫ్రెష్ అయిపోయింది. చాలా బావుంది కాఫీ కూడాను. అదిగోండి ఆ పక్కనే డెక్ కూడా ఉంది. మా పిల్లలు కూడా పక్కనే పైనైతే డెక్ మీద నిల్చొని కూల్ డ్రింక్ ఏదో తాగుతున్నారు. ఇలా అయితే మా అరకు డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. మేము రిటర్న్ 5:30కి మళ్ళీ అరకులో అయితే బయలుదేరిపోయాము. మేము వైజాగ్ 9:00 కల్లా రిటర్న్ అయితే వచ్చేసామండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.